హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేస్ ఫుడ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మన కిచెన్లో వెరీ స్పెషల్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ పులావ్. అలాగే ఇందులోకి అదిరిపోయే స్టైల్తో దాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ యాలక్కాయలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఇవన్నీ దోరగా వేపుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకి చికెన్ కర్రీ టేస్టీగా రావాలి అంటే ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్లనే మనకి చికెన్ అనేది టేస్టీ అండ్ జ్యూసీగా వస్తుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చికెన్లోని ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీకి సరిపడా నీళ్ళు తీసుకుందాం. మీకు గ్రేవీ కొద్దిగా కావాలనుకుంటే కొంచెమే నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ముందుగా 2 గ్లాసులు రైస్ తీసుకొని వాష్ చేసి వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టుకుందాం. అలాగే మష్రూమ్స్ను కూడా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు, 2-3 ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకు తీసుకొని మీడియంగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న స్పైసెస్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి స్మెల్ పోయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా, రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని
మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టుకోవాలి. మనం బియ్యం అరగంట నానబెట్టుకోవడం వలన ఇలా పులావ్ అనేది పొడి పొడిగా వచ్చింది. సో వేడివేడి మష్రూమ్ పులావ్ అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.